హలో గాయ్స్, ఈరోజు మనం ఇన్స్టెంట్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పు, పసుపు, ఆవాలు, మెంతుల పొడి, ఇంగువ మరియు ఉప్పు. ముందుగా నిమ్మకాయల్ని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 10-15 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎక్కువ రసం కావాలి. వాటిని మంచిగా పిండి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసి మంచిగా కాగాక వాటిల్లో మనం పల్లీలు వేస్తాము. పల్లీలు వేసి మంచిగా ఫ్రై అయ్యాక మనకు ఒక బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాము. ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టి అదే ఆయిల్లో మనం ఆవాలు మరియు జీలకర్ర, కావాల్సినన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చెనగపప్పు, మినప్పప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక 5 minutes పాటు మంచిగా ఫ్రై చేయండి. దాని తర్వాత మనం కొన్ని కరివేపాకులు వేసి మళ్ళీ మంచిగా తిప్పుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 spoons తీసుకోండి. దాన్ని మంచిగా ఫ్రై ఒక 5 minutes పాటు పెట్టుకుందాం. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న రసం గింజలు పడకుండా ఫిల్టర్తో మంచిగా, గింజలు పడితే చేదు వస్తుంది. సో గింజలు రాకుండా చూసుకొని రసం వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక 5 minutes వేసాక ఆవాలు, మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ వేసి మళ్ళీ కలుపుకుందాం మంచిగా. ఇలా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలని వేసుకుందాం. వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని దాని తర్వాత కొంచెం తగినంత ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అంతే, ఇన్స్టెంట్ పులిహోర రసం రెడీ. ఇవి మీరు 2 months పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఆఫీసులకి అలా వెళ్తుంటాము, అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. సో వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీగా, చాలా బాగుంటుంది. సేమ్ పులిహోర లాగానే అప్పుడప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.